ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్రంలో 2 రోజులుగా విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. పగలంతా మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. సాయంత్రం కాగానే వర్షం దంచుకొడుతుంది. 2 రోజులుగా హైదరాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. మరో 3 రోజులు ఇదే రకమైన వెదర్ కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ అకాల వర్షాలతో సిటీ జనాలు సమ్మర్ హీట్ నుంచి రిలీఫ్ ఫీల్ అవుతుంటే జిల్లాలో ప్రజలు మాత్రం పరేషాన్ అవుతున్నారు. వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట ఆగమైపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు రైతు 6 గాలం కష్టపడి కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో గాలివాన బీభత్సానికి కోతుకొచ్చిన మొక్కజొన్న, వరి పంట నేలవాలాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లా రామాయంపేటలో కురిసిన ఈదురుగాలులు, వడగండ్ల వానతో మామిడికాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగంలో గాలివానకు పలుచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, బాలనగర్, జగదీర్గుట్ట, షాపూర్ నగర్, సూరారం, గండమైసమ్మ ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చింతల్, పద్మానగర్లో వేర్లతో సహా భారీ వృక్షం నేల కొరిగింది.